అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల తెనాలికి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్సో లేకపోతే గంజాయి బ్యాచో లేకపోతే నిందితులో లేకపోతే యువత ఎవరినో ముగ్గురిని పోలీసులు రోడ్డు మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టినటువంటి పరిస్థితి. సో అది మానవ హక్కుల ఉల్లంఘన. సరే, అది తర్వాత ఇష్యూ. అయితే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యంలో చాలామంది దాని మీద వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక గంజాయి బ్యాచ్, అరాచకాలు చేసినటువంటి బ్యాచ్ ఆ ప్రాంతంలో వాళ్ళని పరామర్శించడానికి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళడం ఏంటనేసి చాలామంది దాని మీద తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా చేసిన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా, మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగానే ఈ పిల్లల్ని ఏ విధంగా అయితే రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం చూసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే మా నాయకుడిని ఇలా మాట్లాడడం ఏంటి, అది ఇది అనేసి ఇష్టానుసారం ఆయన మీద ట్రోలింగ్ చేశారు. చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలుగా ఈ కేసులకు సంబంధించి వాయిదాలకు ఎగ్గొడుతున్నారు, కోర్టుల చుట్టూ వాయిదాలకు వెళ్లకుండా ఏం చేస్తున్నారు, దీనికోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడు అని చెప్పేసి ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆ పార్టీలో ఒక పదవిలో కూడా ఉన్నారు ఆయన వెంకటరమణారెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని విషయాలు బయట పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఏంటంటే ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 3,452 కోర్టు వాయిదాలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రికార్డు సృష్టించాడు అని చెప్పేసి ఆనం వెంకటరమణారెడ్డి గురించి అందరికీ తెలిసింది. చాలా వెటకారంగా మాట్లాడుతుంటాడు. సో ఆ విధంగా వెటకారం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం 31 కేసులు ఉన్నాయి. అందులో 7 ఈడీ కేసులు, అలాగే 11 సిబిఐ కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 31 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన 3,452 సార్లు కోర్టు వాయిదాలకి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆయన ఇచ్చేటటువంటి ఫీజు, అంటే ఈ కోర్టు వాయిదా అంటే ఖచ్చితంగా ఈయన అటెండ్ కాకపోయినా సరే న్యాయవాదులు అటెండ్ అవుతుంటారు. సో న్యాయవాది అటెండ్ అయితే ఒక గంటకి ఒక న్యాయవాదికి 12 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళకి ఫీజు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆనం వెంకటరమణారెడ్డి లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి. ఒక్క కోర్టు వాయిదాకి, అంటే ఈయన 3,452 కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. ఒక్క కోర్టు వాయిదాకి ఈయన హాజరు కాకుండా ఈయన తరపున న్యాయవాదులు వెళ్ళడం వల్ల వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు దాదాపుగా కూడా 1,39,00,000 రూపాయలు ఆయన ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన బయటపెట్టారు. మరోపక్క కేవలం లీగల్ ఖర్చుల కోసం, అంటే లీగల్ ఫీజుల కోసం, అంటే ఉన్నటువంటి న్యాయవాదులు, అంతేకాకుండా దానికి అవసరమయ్యేటువంటి ఖర్చు ఉంటాయి, వాళ్ళకి ఫీజులు ఇవ్వాలి కాబట్టి. సో దానికోసమే దాదాపుగా 6,904 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు అని చెప్పేసి ఆయన వెంకటరమణారెడ్డి ఈ వివరాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. దీంతోపాటు కొన్ని అంశాలు కూడా చెప్పారు. ఈ 31 కేసుల మీద బెయిల్ తీసుకొని దాదాపు 5,000 రోజులకు పైచిలుగా ఆయన బయటే ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా రోస్ట్ చేసేయాలో ఆ విధంగా రోస్ట్ చేసేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు 11 అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రచారం చేశారో ఇప్పుడు 11ని తీసేసి 3452 అనేటటువంటి ఒక నెంబర్ని చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలతోటి సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఏ మాట అన్నా సరే వితిన్ దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే టీడీపీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రియాక్ట్ అయిపోతుంది ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఈ విధంగా ట్రోలర్స్ చేతికి దొరికి రోస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. సో ఓవరాల్గా చూస్తే ఆనం వెంకటరమణారెడ్డి చెప్పిన లెక్కలు కరెక్టా కాదా అనేది నాకు తెలియదు, కానీ ఆయన బయటపెట్టినటువంటి దాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన మామూలుగానే చాలా వెటకారంగా వెళ్తూ ఉంటాడు. సో కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన లీగల్గా ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం ఆయనకి సంబంధించినటువంటి కొన్ని కేసులకి, అంటే కోడికత్తి కేసు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి కేసుకు సంబంధించి ఈయన బాధితుడిగా ఉన్నాడు. అందులో ఈ నిందితుడికి సంబంధించి గుర్తించేటటువంటి ప్రక్రియ కావచ్చు, అంతేకాకుండా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఆయన కోర్టుకు ఇంకా కోడికత్తికి సంబంధించిన కేసు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సాక్ష్యం చెప్పడానికి కూడా ఆయన కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. మరోపక్క పాస్పోర్ట్కి సంబంధించినటువంటి రెన్యువల్ విషయంలో కూడా అదే జరిగింది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో కూడా కోర్టుకు వెళ్ళి సొంత పూజగత్తు సమర్పించారంటే కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి నిబంధనలు సడలింపి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో మరి ఆయనకి కోర్టు ఫోబియా ఉందో లేకపోతే
కోర్టులకి వెళ్ళడం ఇష్టం లేదో, కోర్టు మెట్లెక్కితే ఏం జరుగుతుందనేటువంటి ఏమైనా సెంటిమెంట్ ఉందో, లేకపోతే అలా వెళ్ళడం వల్ల ఏదో జరిగిపోతుందనేటువంటి భయం ఆయన వెంటాడుతుందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టు అంటే మాత్రం చాలా భయపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇటీవల కాలంలో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.